మీ భార్యపై మీకు అధికారం ఉంది, కానీ మీకు గర్వం కూడా ఉండాలి కదా. అయినా ఇటువంటి స్త్రీ పట్ల గర్వం ఎవరికైనా ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎక్కడున్నావు గోవింద? అసంభవం! అగ్రజ, మీరు పాంచాలిని ద్యూతంలో పణంగా వడ్డరాదు. అగ్రజ, ఎట్టి పరిస్థితుల్లో నా అంతర్వాణిని మీరు నిజం కానివ్వకండి. ఆడేందుకు? వచ్చి కూర్చో దాస యుధిష్ఠిరా. ఇది నీ ప్రభువు సమ్రాట్ దుర్యోధనుని యొక్క ఆదేశం. కూర్చో. నేను పాంచాలిని ద్యూతంలో పణంగా వడ్డలేను. భార్యపై భర్తకు అధికారం ఉండదని మాత్రం అడ్డు చెప్పి తప్పించుకోకు. నీ సోదరుల స్వేచ్ఛపై నీకు అధికారం ఉందని నీవు ఒప్పుకున్నట్లయితే నీకు నీ భార్య యొక్క స్వేచ్ఛపై కూడా నీకున్న అధికారాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది. ఆర్యవర్తంలో ఉన్న సంప్రదాయం ఇది. భర్తకు తన భార్య పైన అధికారం ఉంది. ఆడు దాసా యుధిష్ఠిరా, నీ భార్యని ద్యూతంలో పణంగా ఒడ్డి ఆడు. మీరు ఆడకండి బావా యుధిష్ఠిరా, ఇది ధర్మం కాజాలదు. సంప్రదాయాలలో ధర్మం అవశ్యం ఉంటుంది, కానీ మన సంప్రదాయాలన్నీ ధర్మబద్ధం కావు. మీరు ఆడకండి. అన్యథా హస్తినాపురి సభలో ఈరోజు ఒక మహాసంగ్రామానికి బీజం పడుతుంది. ఈ రోజు మీరు ద్రౌపదిని ఓడి తన గౌరవానికి భంగం కలిగిస్తే అగ్రజ, ఈ ద్యూతంలో పాచికలను వేసే మీ చేతులు కాలిపోవాలి. నేను ప్రమాణం చేస్తున్నాను, మీ చేతులను నేనే స్వయంగా కాల్చివేస్తాను. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఆడు దాసా యుధిష్ఠిరా, ఆడు. ఆడలేరు మీరు. మీ భార్యపై మీకు అధికారం ఉంది, కానీ మీకు గర్వం కూడా ఉండాలి కదా. అయినా ఇటువంటి స్త్రీ పట్ల గర్వం ఎవరికైనా ఎలా ఉంటుంది? దుర్యోధన, నేను నిన్ను శపిస్తున్నాను. నీ అంతిమ ఘడియలు వచ్చినప్పుడు మృత్యువు కావాలని అలమటిస్తావు, కానీ నీకు మృత్యువు రాదు. ఆ యమధర్మరాజు కూడా నీకు మృత్యువును ప్రసాదించడు. మీ శాపమంటే నాకు ఎటువంటి భయమూ లేదు మహితాత్మా. కానీ ఈ శాపం అవశ్యం ఫలిస్తుంది దుర్యోధన. తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి మృత్యువును ప్రార్థిస్తావు, అప్పుడే మృత్యువు కరుణిస్తుంది నిన్ను. జీవితాంతం చేసిన అధర్మం దుఃఖమై బాధయై పీడించి అంతిమ సమయంలో నీ ఆత్మను అతలాకుతలం చేస్తుంది దుర్యోధన. ఆయన యువరాజు చెబుతున్నది యథార్థమే కదా. ఆమె నా సోదరి వంటిదట. ఎందుకంటే ఆమె నా పితృదేవుని మిత్రుని కూతురు. ఆమెకు 5 పురుషులతో సంబంధం ఉంది కనుక ఈ స్త్రీని నా తోబుట్టువు అనేందుకు నాకు సిగ్గుగా ఉంది. అశ్వత్థామ, నీవు నాకు పుత్రుడివి కాకుండా ఉంటే నేను నిన్ను శపించి ఉండేవాడిని. ఇటువంటి మాటలు పలికినందుకు దండన విధిస్తూ నేను నిన్ను శపించి ఉండేవాణ్ణి.
నీవు పురుగులు పడి నశించిపోదువుగాక అని. తప్పక జరుగుతుంది. నీ మనసులోని కల్మషం శరీరంలోని ప్రతి అణువుని నశింపజేస్తుంది. ఈ సమాజమంతా నిన్ను త్యజిస్తుంది. కానీ అశ్వత్థామ, నీవు నీ ప్రాణాలను మాత్రం త్యజించజాలవు. అశ్వత్థామను మీరెందుకు అలా శపించాలి? ఒకవేళ ధర్మమే మీకంత ముఖ్యమైనదైతే ఇక్కడే ఇప్పుడే మీ పుత్రుని వధించండి. నిండు సభలో ఆ ద్రౌపది కేవలం జాతి పేరిట ఒక యోధుడిని అవమానించింది. కేవలం తన స్వార్థం కోసమని ఇతరుల ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని కించపరిచిన ఆ ద్రౌపది ఉత్తమ చరిత్ర కలిగినది ఎలా అవుతుంది? అంగరాజ కర్ణ, నీవు నీ సామర్థ్యం గురించి అతిగా మిడిసిపడుతున్నావు. నీవు భిక్షం దొరకని భిక్షగాడిలా దుర్భాషలాడుతున్నావా? బాగా గుర్తుంచుకో, నీవు మిడిసిపడే సామర్థ్యం, నీకున్న జ్ఞానం అన్నిటిని నీవు కోల్పోతావు. ఆత్మ దరిద్రుడవై నీవు మరణిస్తావు, దరిద్రుడవవుతావు. ఒక్క క్షణం పాటైనా ధర్మాన్ని ఆచరించాలనే కోరిక నీ అంతిమ ఘడియల్లో నిన్ను కలచివేస్తుంది మహారథి కర్ణ. కానీ నిరాశతో నీ హృదయం కృంగిపోతుంది. నీ సమస్త జీవితం వ్యర్థమనిపిస్తుంది నీకు నీ మృత్యు ఘడియల్లో. బాగుంది, చాలా బాగుంది. అయితే ఇది రుజువైనట్లే. దాసుడైన యుధిష్ఠిరునికి తన భార్య పైన అధికారమైతే ఉంది, కానీ గర్వము లేనట్లే. ఆమె పట్ల నాకు గర్వం ఉంది. పాంచాలి సమర్పణ పట్ల, పాంచాలి త్యాగం పట్ల, పాంచాలి పవిత్రత పట్ల, పాంచాలిని మించిన వారు అన్య సతీమణులెవరు ఇప్పుడు ఈ లోకంలోనే ఎవరూ లేరు. గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా. ఎవరికైనా మృత్యు సమయంలో శరీరంలోని ప్రతి కోశము, శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జీవించాలని. ఇప్పుడు నా శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జయించాలని. పాంచాలిని నేను ఎప్పటికీ ఓడలేను కదా. కొత్త పాచికలు తీసుకురండి, కొత్త పావులు తెప్పించండి. అప్పుడే ఈ ద్యూత క్రీడ కొనసాగుతుంది మహారాజా. నీవు దాసునిగా మారిన వాడివి. నీకు ఆదేశాలను ఇచ్చే అర్హత లేదు. నీవు ఈ దాసుని ఆదేశాన్ని మన్నించు సోదరా దుర్యోధన. లేదంటే ఈ క్షణాన్నే నాకు మరణశిక్ష విధించు. ఈ పాచికలు మా పూజ్య పితృదేవుల అస్థికలతో తయారైనవి. నా ప్రతి మాట ఇవి వింటాయి. దుశ్శాసన, కొత్త పావులు తీసుకురా. మావయ్య, మీరు వేసే మాయా పాచికలు విరిగిపోయాయి. ఈ ముక్కలు తీసుకుని వెళ్ళు, అలాగే కొత్త పాచికలు తీసుకునిరా. దాసుల ప్రార్థనను స్వీకరించే ఔదార్యం నాకెప్పుడు ఉంది. తీసుకో దాసుడా యుధిష్ఠిరా, కొత్త పావులు, కొత్త పాచికలు వచ్చేశాయి. ఆడు
సమ్రాట్ దుర్యోధనుని ధర్మపత్ని భానుమతికి పోటీగా నీవు నీ ధర్మపత్ని ద్రౌపదిని ఒడ్డి ఆడు. ఆడు దాసుడా, ఆడు. పితుహు, ఆడు 12. దాసుడు యుధిష్ఠిరుడు మమ్మను గ్రహించాలి. నీవు నీ ధర్మపత్ని ద్రౌపదిని ఓడిపోయావు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.